2వ తేదీ ఫిబ్రవరి నెల 2025వ సంవత్సరం. ఈ రోజు దేవుని వాగ్దానము. మీకా 7వ అధ్యాయము 7వ వచనము. యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టియుందును. నా దేవుడు నా ప్రార్థనను ఆలకించును. సహోదరి సహోదరులారా, ప్రభువు తప్పకుండా మన ప్రార్థనలను ఆలకిస్తాడు. మనం అనుకున్నవి అనుకున్న సమయంలో జరగలేదు అని, ప్రభువు మన మనవులను ఆలకించడం లేదేమో అని అనుకుంటూ ఉంటాము. కానీ ప్రభుపై విశ్వాసంతో మనం చేసే ప్రతి ప్రార్థన ప్రభువు తప్పకుండా ఆలకిస్తాడు. ఏ సమయంలో మనకు ఏది అవసరమో, మన జీవితంలో ఏ సమయానికి ఏ కార్యాన్ని జరిగించాలో ప్రభువునకు బాగా తెలుసు. మనం అనుకున్న సమయం కన్నా ప్రభు నిర్ణయించిన సమయం ఎంతో గొప్పది. ప్రభు నిర్ణయించిన సమయం కోసము ఓపికతో కనిపెట్టాలి. కొంతమంది ప్రభు నిర్ణయించిన సమయం కోసము ఓపికతో ఎదురు చూడరు, ప్రార్థన ఆపేస్తూ ఉంటారు, విశ్వాసంలో బలహీనపడుతూ ఉంటారు. ప్రభువు వారి ప్రార్థనలను ఆలకించడం లేదేమో అని అనుకొని ప్రభువునకు దూరం అవుతూ ఉంటారు. అయితే దేవుని వాక్యం చెప్తుంది, యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును. నా దేవుడు నా ప్రార్థనను ఆలకించును అని. ప్రభు మన జీవితాలలో జరిగించబోయే కార్యాల కోసము ఎదురు చూస్తూ, ప్రభు నిర్ణయించిన సమయం కోసము ఓపికతో విశ్వాసంతో కనిపెట్టాలి. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. అవిశ్వాసులముగా ఉండకుండా మేము చేసే ప్రతి ప్రార్థనను మీరు ఆలకిస్తారు అనే గొప్ప విశ్వాసాన్ని మాకు అనుగ్రహించండి ప్రభువా. అనుకున్నవి అనుకున్న సమయంలో జరగలేదు అని బాధపడి కృంగిపోయే వారముగా కాకుండా, మేము అనుకున్న సమయం కన్నా మీరు నిర్ణయించిన సమయం ఎంతో గొప్పది అనే నమ్మకాన్ని కలిగి ఉండే వారముగా మమ్మల్ని దీవించండి తండ్రి. ప్రతిదినము మీరే మా విశ్వాసాన్ని బలపరచండి ప్రభువా. మీరు నిర్ణయించిన సమయంలో జరిగించబోవు కార్యాల కోసము ఓపికతో ఎదురు చూస్తూ విశ్వాసంతో కనిపెట్టే వారముగా మమ్మల్ని దీవించమని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని, ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్.